సంతోషపరచుదుము అని. కాబట్టి మైక్ తీసుకొని స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు ఒక 5 చదివితే సరిపోతుంది. నేను మొదటి వచనం చదువుతాను. మొదలుపెట్టిన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. 2వ వచనం, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. 3వ వచనం, క్రీస్తు కూడా నిన్ను నిందించువారి నిందలు నా మీద పడను. నిన్ను నిందించువారి తన్ను తాను సంతోషపరుచుకొనలేదు, కానీ నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. 4వ వచనము, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. 5వ వచనం, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. నీ సన్నిధిలో మీరు మా ఎడల చూపించిన ఆ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు మేము చెల్లించుచున్నాం ప్రభా. నీ ప్రజలను ప్రత్యేకంగా దర్శించి నీ స్వరం వినిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి ప్రియులారా. లేదు, సౌండ్ వస్తుంది. అదో వస్తుంది కదా, వినబడుతుంది కదా మీకు. సోని ప్రభునందు ప్రియులారా, మనలను మనమే సంతోషపరుచుకొందాము. 1వ అంశం, మొదటి 6 వచనాలు. 2వ అంశం ఏంటంటే అన్యజనులకు శుభవార్త. 7 నుండి 13 వరకు ఏంటమ్మా? అన్యజనులకు శుభవార్త. 3వ అంశం ధైర్యముతో పౌలు వ్రాయుటకు గల కారణం. ధైర్యముతో పౌలు వ్రాయుటకు గల కారణం 3వ అంశం అది. 4వ అంశం అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 3వ అంశం ఎక్కడి నుంచి 21 వరకు, 14 నుంచి కదమ్మా, 14 నుంచి 21 వరకు. తరువాయి అంశం ఏంటంటే ఏంటిది? రోమును దర్శించుటకు పౌలు ఉద్దేశించుట. రోమును దర్శించుటకు పౌలు ఉద్దేశించుట.
ఇది ఆల్మోస్ట్ చివరి వరకు. ఓకేనా? అంటే 33 వచనాలు చెప్పుకున్నాం కదా, అంతవరకు. 4 అంశాలైనా 3 వచ్చాయా? 4 వచ్చాయి కదా. ఓకే, ఇవాళ మొదటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు మరి పాస్టమ్మ గారిని దేవుడు నన్ను కలిపి 29 ఏండ్లు నిండినాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని కృప మా మీద విస్తారంగా ఉండుటను బట్టి సజీవ లెక్కలో మేముండి మరి ఆయన పని చేయడానికి ఎన్నెన్నో విధాలుగా దేవుడు తన కృప దయచేశాడు. కనుక మరి ప్రిస్కిల్లా పిల్లలు లేరు కనుక సాయంకాలం ఏమైనా కార్యక్రమం వాళ్ళు పెడితే జరుగుతుందేమో, అందుచేత మీరు వచ్చి ప్రార్థన చేశారు, అదే పెద్ద కార్యక్రమం. ఆమెన్. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. మీకు ప్యాకెట్స్ ఇస్తారు, ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కరికి. కాబట్టి చక్కగా తీసుకెళ్ళిపోతారు, ఇక్కడ తినేసి వెళ్తారు, మీ ఇష్టం అన్నమాట. ఓకేనా? స్తోత్రం చెప్దాం. ప్రభునందు ప్రియులరా, మనలను మనమే సంతోషపరచుకుందాము. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, అంశమేమో సంతోషపరచుకుందాము అంటూ సంతోషపరచుకొనక అని ప్రారంభమైంది. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మేలైన దాని యందు అతని సంతోషపరచవలెను. 3వ వచనం, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని. ఇక్కడ ప్రవచనాన్ని ఓటంకిస్తూ రాస్తున్నాడు పౌలు గారు. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. 5, 6 వచనాలు కలిపి ఉన్నాయి కదా. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై యుండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనలను మనమే సంతోషపరుచుకుందాము అని సబ్జెక్ట్ టైటిల్. అయితే మనకి సంతోషం కలగాలంటే మనంతట మనం సంతోషపరచుకోకూడదు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే తమకు తామే సంతోషపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకని ఏమంటున్నాడు? కాగా బలవంతులమైన మనం ఎవరు అంట చెప్పండి, మళ్ళీ చెప్పండి. వీఆర్ స్ట్రెంగ్థన్. ఎక్కువ కొంచెం తగ్గించండి. మనము బలవంతులమైన వారము అంటే మనం ఎప్పుడు బలవంతులము, ఎప్పుడు బలహీనులము అప్పుడే బలవంతులము. డబ్బు కలగడం వల్ల, ధనధాన్యాలు కలగడం వల్ల, భోగభాగ్యాలు కలగడం వల్ల, అష్టైశ్వర్యాలు కలగడం వల్ల
లేకపోతే సుఖ సౌఖ్యాలు ఉండడం వల్ల, సంతానం కలగడం వల్ల, అందచందాలు ఉండడం వల్ల మనం బలవంతులం కావాలండి. మనం బలహీనులుగా ఎప్పుడున్నామో, గుడ్డివాడిగా ఉన్నప్పుడే చూడగలిగిన, కుంటివారిగా ఉన్నప్పుడే నడవగలం, నడిపించగలం, చూపించగలం, నడిపించగలం. చెవిటివారిగా ఉన్నప్పుడు వినిపించగలం. మనం ఉంటే ఆ స్థితిలో మనం ఉండి ఇతరులకు ఆ పని చేయగలం. రోగులుగా ఉన్నప్పుడు మనం రోగులుగా ఉండి అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేయగలం. మీకు అర్థమవుతుందా? ఇదంతా మన చేతిలో ఉంది. మన శారీరకంగా మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, ప్రభునందు ప్రియులారా, శారీరకంగా మనకు అన్నీ బాగుంటే ఇక మన ప్రభు బలం మీద మనం ఆధారపడేది ఏముంది? ఆయన చెప్పాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఏమని? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును కూడా చేయగలుగుతున్నాను అన్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నారు? నన్ను బలపరచు అని అందే నేను ఆ మాట చెప్పడానికి గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి అంటాం కదా, ధైర్యం ఉండాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ప్రభునందు ప్రియులారా, 40వ అధ్యాయం 30-31 వచనాలు, చాప్టర్ 40 verses 30 and 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. అంటే ఇప్పుడు యెహోవా కొరకు, ఈ భూమి మీద ఎన్నో రకాలైన బలాలు ఉన్నాయి, చెప్పుకున్నాం ఇందాక ఇప్పటి వరకు మనం. ఆ బలాలన్నిటికంటే నూతన బలం అంటే ఒకటి వస్తుంది. అది కండబలం లేకపోవచ్చు, గుండె బలం లేకపోవచ్చు, కానీ ఆత్మ బలం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, అపోస్తల కార్యాలు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా 1వ అధ్యాయంలో 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనుక మీరు యెరూషలేములోను, అంటే యెరూషలేం అంటే సంఘంలోను, యోదయ సమరయ అంటే యోదయ అనగా దేవుని ప్రజల దేశం, సమరయ అనగా అన్య దేశం. చూడండి, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన వారి మీద ఊదీను అని, ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు వారి మీద ఊదెను అని ఉంది. మత్తయి సువార్తలు అనుకుంటా, మత్తయిలోనూ మార్కులోనూ ఉంటుంది. వారి మీద ఊదితే వారు శక్తి పొందుకోండి అని చెప్పి ఊదాడు. యోహాను సువార్తలో ప్రభునందు ప్రియులారు అక్కడ కూడా మనకు కనిపిస్తుంది, ఆయన వారి మీద ఊదగా అని ఉంటుంది, 20వ అధ్యాయాలు అనుకుంటా. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి మనకు చూస్తే ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాలి. దేవదేవుడు నరుని చేసినప్పుడు జీవాత్మను ఊదాడు. ఆ మనిషికి కావలసింది జీవాత్మ. ప్రతి జంతువుకి, పక్షికి, కీటకానికి జీవం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. కానీ మనిషికి మాత్రం జీవాత్మ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. జీవం అంటే ప్రాణం కదా, అది రక్తం, అది చలించడానికి కావలసింది. కానీ మనిషికి జీవాత్మ ఉంది, ఎందుకంటే దేవుడు స్వయంగా ఊదాడు, వాటికి ఏటికి ఊదలేదు. అందుకని అంటే మనిషితో కూడా సమానం కాదు. మనిషి కాలు క్రింద ఉండవలసిన వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు. ఎంత బాధాకరం. ప్రతిరోజు ఇక్కడ మన కారు పక్కన బిస్కెట్లు వేస్తున్నాడు ఒకడు, ఈ పక్కన ఆ లోపల ఎలాగో ఒకలా కయ్యం పెట్టుకోవాలనుకుంటాడో మరి ఏమనుకుంటారో మనకు తెలీదు. ఎంత కుట్రో మనం అంటే ప్రతిరోజు. ఎందుకంటే ఆ శ్రద్ధ వచ్చింది మాకు, రోజు వేస్తున్నాడేమో మనకు తెలీదు. ఆ కారు కవర్ని చింపేశాడు, కుక్కలో చింపేసాయి. ఎప్పుడు చింపలేదండి, ఆ కారు కింద పడుకుంటాయి, ఎప్పుడు అలాగ ఉంటాయి. కానీ ఆ రోజు చింపేశారు. రాత్రి
మొత్తం మీద చింపేసాయి. ఎందుకు చింపేసారని ఆలోచన చేస్తే ఆ మా అమ్మ అంటుంది, మొన్న ఎక్కడో చచ్చిపోయిన పిల్లిని పట్టుకొచ్చి అంటే మన కారు దగ్గర పరిచారట ఎవరు చూడండి. ఆ పిల్లి బహుశా లోపల కంటే పెట్టి ఉంటారు అంటే మరి లోపలికి ఎందుకు వెళ్తుంది? లోపల పిల్లి ఉంది కాబట్టి అవి చింపేసాయి. మీకు అర్థమవుతుందా? ఇవాళ పొద్దున్న పాస్టమ్మ లేచింది, పాప లేచింది కాబట్టి వాళ్ళు అడిగారు, మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, ఇది రోడ్డు నా ఇష్టం, నేను మోగ జీవాలకి, ఇందుకు జీవం గురించి మాట, మోగ జీవాలకి వేస్తాడు మూర్ఖుడు. మరి ఎక్కడ వేసుకోవాలి? నీ ఇంటి ముందు వేసుకోవాలంటే అయ్యి నువ్వు అడగడానికి లేదు, ఇది రోడ్డు అంటాడు. మరి మాకు డిస్టర్బెన్స్ ఉంది, మాకు ఈ కారు కవర్ చింపేసింది, కుక్కలు చింపేసినాయి, దీనికోసం రోజు గోల అయిపోతుంది, మాకు నిద్రలో ఉండలేదంటే నువ్వు ఎవరికి కంప్లైంట్ చేస్తావో చేసుకో అంటున్నాడు. ఇక్కడ 3 ఇల్లు 4 ఇల్లు అవతల ఇల్లు అనుకుంటా. చూడండి ఎంత మూర్ఖత్వం. తోటి మనుషులతో సమాధానంగా ఉండలేరు మనుషులు, కుట్రలు చేస్తూ ఉంటారు ఏదో రకంగా కదా. దేనికి? ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళు చేయరు కదా. అందుకని అసూయ ఉండొచ్చు, కుట్ర ఉండొచ్చు, కుళ్ళు ఉండొచ్చు. ప్రభునామాన్ని ప్రకటిస్తూ అందరికీ ప్రేమను పంచుతున్నాం కదా. ఆ బయట రోడ్డు మీద ఒకటి పెడుతున్నాం బిషాన మనం వారవలేంతాను ఏమంటారు, ఇవన్నీ అవ్వచ్చు. ఎందుకు ఏంటంటాడు? మోగ జీవాలట. మోగ జీవాలకి ప్రేమ ఉంటే ఇంటికి పీల్చి పెట్టుకోయా, నిజమే కదా. మేము అదే డబ్బే నేను ఇక్కడే పెడతా అంటే ఇక్కడ పెడతాడంటే అర్థం ఏంటి? యువతలోకి పాడైపోవాలి, యువతలోకి నష్టం కలగాలి. తాత్పర్యం అదే కదా కనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? కాగా బలవంతులమైన మనలను మనమే ఏం చేయాలి? సంతోషపరుచుకోకూడదు. నాకు నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటే కుదరదు. అవతరి వారిని కూడా మన సంతోషం. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అంటే మీకు అర్థమైందా? కొందరికి రూపం బాగోకపోతే ఆ వ్యక్తిని దగ్గరికి చేరనవరు. వీళ్ళు వేసుకున్న ఖరీదైన బట్టలు వేసుకోకపోతే ఆ వ్యక్తి పక్కన కూర్చోరు, కనీసం వందనాలు కూడా చెప్పరు కదా. ఒంటి నిండా వస్తువులు పెట్టుకున్న వాళ్ళంటే ఓ ఓ ఓ చాలా కలుసుకుంటారు. ఆడవాళ్ళగా మగవాళ్ళు కూడా అంతే, వాళ్ళ పరిధిలో వాళ్ళని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో, అది కాదు. ఇక్కడ ఏమని వాక్యం చెప్తోంది? బలహీనుల దౌర్బల్యములను. అంటే మీకు అర్థమైందా? నేను మన సహోదరులు గురించి మాట్లాడుతూ, ఇప్పుడు నాకు కళ్ళు కనిపించవు, వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయి కానీ కాళ్ళు సహకరించవు, నడవడానికి ఇబ్బంది పడతారు. అలానే అయినప్పటికీ మేడ మీదకి ఎక్కి దేవుని సన్నిధికి వస్తారు. ఈరోజు చూడండి, మా పెళ్లి రోజు అని చెప్పి ఎంత కష్టపడి ఆ సేమియా వండుకొని పట్టుకొచ్చింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎవరు చెప్తే చేసే పనులు కాదు, అవి హృదయంలో రావాలి. అంతే కదండి. వాళ్ళ దౌర్బల్యములు అంటే వాళ్ళ బలహీనతలు, వాళ్ళ యొక్క లోపాలు ఉంటాయి. నిన్న ఏమైంది, మేము ఒక పాస్టర్స్ ఒక పాస్టర్ అమ్మగారు మనకి నెల సాయం చేస్తారు, పాస్టర్ గారి ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి ఇది పెళ్ళి అయింది. మనకి ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మనల్ని పిలిచాక ప్రార్థన చేసిన 6 నెలలకి పెళ్ళి అయిపోయింది. నిన్న పెళ్ళి అయింది. ఆ పెళ్ళికి ఇన్వైట్ చేశారు, వెళ్ళాం. మా పాస్టర్స్ బృందాన్ని కూడా పిలిచారు. ప్రియులారా, ముత్యాలయ్య గారు వాళ్ళ అబ్బాయి టీంలో ఉన్న అందరూ వచ్చారు తర్వాత. కానీ అందరికంటే నేను ముందు వెళ్ళాను. నన్ను శ్యామ్ రిక్వెస్ట్ చేశాను, బాబు అక్కడ వదిలేను, ఆయన కొంచెం ఇక్కడ పలానా చోటుకు వస్తున్నాం అంటే వచ్చాడు, తీసుకెళ్తే పెట్టాడు. ఉంటాడేమనంటే ఏదో పని ఉందని నేను వెళ్ళిపోతాను బాబాయ్ అన్నాడు. వెళ్ళిపో అన్నాను. స్టేజ్ మీద కూర్చున్నాను. వీళ్ళందరూ వచ్చేటప్పటికి పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సరే మరి మొత్తానికి ఏమన్నారో, దిగేటప్పుడు మాత్రం ఒక పాస్టర్ చేయబట్టుకొని కింద దించేసాడు, స్టేజ్ మీద నుంచి అయిపోయింది. కూర్చున్నాక ఇంకో పాస్టర్ పట్టుకొచ్చి అన్నం ఇచ్చాడు, ఫుడ్ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. ఇంకంతే. అది లాగా అయితే ఇంకెక్కడికి పోయారు, వాళ్ళకి ఒక్కడు కనపడలేదు. ఒక్క పాస్టర్ గారు కూడా కనిపించలేదండి. గంట సేపు అలా కూర్చునిపోయాను. అలా తినేసిన తర్వాత వాళ్ళ పాపం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఏదో సంఘానికి చెందిన వాళ్ళ పిల్లలు భోజనం పట్టుకొచ్చి పెట్టడం అన్నీ చేశారు. ఎలాగెళ్తారు ఎక్కడికి వెళ్తారని కూడా అడగలేదండి. మీకు అర్థమైందా?
అంటే నాకు అవకాశం ఉందనుకోండి, దేవుని కృపను బట్టి నేను ఏదో ఏర్పాటు చేసుకొని బయటకు వచ్చేసాను అనుకో, అది వేరే సంగతి. వాళ్ళు అడిగారు, అయ్యగారు ఎవరినైనా పంపించినా మిమ్మల్ని దయపెట్టడానికి పాస్టర్ అమ్మ దగ్గరికి వచ్చి మరి అడిగింది. లేదులేమా మా కుర్రోడు వస్తాడు అని చెబితే పాపం వాళ్ళ పరిస్థితిని బట్టి నేను రమ్మన్న వెంటనే రాలేదు. అంటే పెళ్ళి అంత త్వరగా అవ్వదు కదా అనుకున్నారట ఈ శ్యామాలు. అనుకొని నేను పెళ్ళి అయిపోయి భోజనం చేసాక దాదాపు గంట సేపు అక్కడ కూర్చొని ఉండిపోయాను. దాదాపు ఎంతసేపు ఉండిపోయానండి? గంట సేపు అక్కడ కూర్చొని. అంటే టైం వేస్ట్. అంటే ఎందుకు ఈ మాట చెప్పాను? నాకే అటువంటి పరిస్థితి ఏర్పడితే మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభునందు ప్రియులారా, యేసయ్య తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనందరం కూడా గుర్తు చేసు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పెట్టండి. యేసయ్య తన కృప చొప్పున మనల్ని దర్శించి ఆయన దయలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి ఇతరుల దౌర్బల్య పరిస్థితులు చూచినప్పుడు అవి మనం భరించుటకు అనే మాట, బద్ధులమై ఉన్నాము అంటే ఆ దౌర్బల్యం, ఆ బలహీనత నాకుంది అనుకోవాలి. ఆ క్షణంలో ఆ స్థితిలో నేనున్నాను అనుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అందుకే మా వాళ్ళకి ఏం చెబుతానంటే, కొయర్లో కూడా మీరు ఉండాలి. మీరు నిలబడలేకపోతే ఇదిగో ఇటో చేయరు అటో చేయరు వేసుకోండి. ఆడవాళ్ళు ఒకరు, మగవాళ్ళు ఒకరు పాడతారు కదా, మీరు చక్కగా లైన్లో ఉండండి, మీరు కూడా ఉండండి అని చెప్పిన పాపం వాళ్ళు మరి ఏమనుకుంటున్నారు, వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. అదే మన సహోదరులు రండి అన్నయ్య రా అన్నయ్య రాక్క అని కూర్చోబెట్టుకున్నారనుకో, వాళ్ళతో పాటు అంటే చేయట్లేదని, ప్రేమ చూపించట్లేదని కాదు, ఆ మనస్సుతో చేశారనుకోండి, వారికి ఇంకా ధైర్యంగా వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎంతోమంది ప్రోత్సాహం ఇవ్వటే కదా మేము దేవుని సేవలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం కదంటారా? స్తోత్రం చెప్పండి. సువార్తకి నన్ను తీసుకెళ్ళలేదని నేను వాళ్ళని అడిగాను, సువార్త బృందాన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, స్టాండర్డ్ స్థిరమైన ఆటో లేకపోవడం వల్ల మిమ్మల్ని మేము కష్టపెట్టడం ఇష్టం లేక తీసుకెళ్ళలేదన్నారు. నేనన్నాను, మీరే కష్టపడతారో నేను అదే కష్టపడతాను, నా చేయి పట్టుకుంటే చాలన్నారు. ఎందుకంటే ఆ దౌర్బల్యాలను పంచుకోవాలి, ఆ పని చేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అది దేవుని సంకల్పం. ప్రభునందు ప్రియులారు, అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అనే మాట. అంటే ప్రేమ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ అన్నమాట. మాటల్లో చెప్పడం కాదు, ప్రేమ క్రియల్లో చూపించాలి. మరి పాస్టర్లు 10-15 మంది వచ్చారు కదా, ఒక్క పాస్టర్ కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావని నన్ను అడగలేదు. బహుశా అసూయ పుట్టిందేమో, ఎందుకంటే వాళ్ళందరూ చివరిలో వచ్చినా సరే వాళ్ళు స్టేజ్ మీద ఖాళీ లేక పిలవలేదు. మొదట నేను వెళ్ళాను కాబట్టి నన్ను పిలిచి కూర్చోబెట్టారు అక్కడ. బహుశా అది కూడా బాధ అనిపించిందేమో, మనకు తెలీదు. స్తోత్రం చెప్పండి. గ్రీటింగ్స్ కూడా ఇచ్చారు. సరే ముందుకు వెళ్ళిపోతాం. ప్రభునందు ప్రియులారా, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ఏంటట, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. అర్థమైందా మీకు? అంటే మనలో తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలి. అంటే నీ పొరుగువాడికి, నీ పొరుగు సహోదరికి నీ వలన ఏం కలగాలి? అమ్మా చెప్పండి, ఏం కలగాలి? మళ్ళీ చెప్పండి, ఏం కలగాలి? క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. మన రవీంద్ర చెప్పాడు కదా, రవి ఏమని, సవర్ణ దీర్ఘసంధి. ట్యూషన్ టీచర్ ఇవిడి కూడాను సవర్ణ దీర్ఘసంధి ఏంటో, ఆ సవర్ణం ఏంటో, దీర్ఘాలు ఏంటో మనకెందుకు కానీ, అంటే క్షేమాభివృద్ధి అనే మాట. మన ప్రభునందు ప్రియులారా, కొరింథీలకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలో సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రవచించేవాడు ప్రవచిస్తున్నాడు అని ఉంది. అంటే క్షేమాభివృద్ధి అంటే ఆ వ్యక్తికి క్షేమము ప్లస్ అభివృద్ధి రెండూ కలగాలి. ఒకవేళ మనం ఆ సమయంలో అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతే క్షేమంలోకి వెళ్ళలేకపోవచ్చు.
అహర్నిశలు మనం కష్టపడి దేవుని పని జరిగించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, మనము కష్టపడి ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు, దేని యందు? మేలైన దాని యందు అతనిని ఏం చేయాలట? సంతోషపరచాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజంగా మనం జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. నా మనస్తత్వం అదే, ఇంకెవరేమనుకున్నా నాకు అనవసరం, కానీ నా వరకు నేను అదే అని నన్ను అనుసరిస్తున్న వారికి, నన్ను వెంబడిస్తున్న వారికి తెలుసు. నాకు రక్త సంబంధుల, కుటుంబీకుల, బంధువుల, ఆఖరికి భార్య అయినా సరే, కూతురైనా సరే, మనవడైనా సరే, ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా నేను వినేది లేదు. నా హృదయానికి దేవుని చిత్తముకి ఏది మంచిది అనిపిస్తుందో అది చేసేస్తానంతే. అందుకే గొడవలు అవుతుంటాయి మాకు. స్తోత్రం చెప్పండి. గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటారు కొంతమంది. అందుకే ఏం చేస్తారు? దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటారు. యెజబేలు చెప్పినట్లు ఎవడు నడుచుకున్నాడు? ఆహాబు రాజు నడుచుకున్నట్టు. శుభ్రంగా మందేసి తాగేటి, పడుకోబెట్టేది. రాజులు మొదటి గ్రంథం బాగా చదువుకోండి, రెండో గ్రంథం కూడా బాగా పడుకోబెట్టేది. అందరూ లైన్లో ఉన్నారండి. కొందరు ఒకళ్ళిద్దరు అటు బయటికి వెళ్ళినట్టున్నారు. యేసయ్య చెప్పాడు, వాక్యం వెళ్ళకి వెళ్ళిపోయారా? ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎంత ప్రయాసపడి వచ్చిన తర్వాత ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలాగా? ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. అంతే. నేను ఒక పని చేస్తున్నాను, దైవికమైన కార్యం, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నాకు ఇష్టమైన దైవ చిత్తానికి కూడా వ్యతిరేకంగా వెళుతున్నారని నాకు ఇష్టం లేకపోయినా సరే కొంతమంది చెప్పిన మాటలు విని వెళ్ళకూడని ప్లేస్లోకి కూడా నేను వెళ్ళాను. ఎందుకని? నాకు కష్టమైన దేవునికి కష్టమైన ఆ వ్యక్తి ఏదైనా పడుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా మాట్లాడను. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళతో అస్సలు మాట్లాడడానికి ఇష్టపడను నేను. అంతే. ఎందుకని? దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళితే ఇక మనల్ని ఏం ఖాతరు చేస్తారు ఆ వ్యక్తులు చెప్పండి? ముందు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నారు. ఆయన భార్య మేము క్రిస్మస్ రోజున వెళితే ఏమందో తెలుసా? నేను రాను అంతే. డైరెక్ట్గా పాస్టర్ గారికి నేను ప్రార్థన చేసి దీవించడానికి వెళ్తున్నాను. వెళితే జోసెఫ్ ఉన్నాడు, అప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు, మన ప్రేమ్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. నేను రాను అంది పాస్టర్ గారితో. ఇక రాను అనే ఆమె ఎవరితో చెప్పినట్టు ఆ మాట? దేవుడితో చెప్పినట్టు, నాతో కాదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, మనము ఆలోచన చేయవలసింది ఏంటి? అది దేవుని ప్రణాళిక. మన ప్రియ సహోదరులు వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, మొత్తానికి ఆగిపోయిన వాళ్ళు వచ్చారు, సంతోషపడదాం. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ దగ్గర కూడా అలాగే వెళ్ళాలి. వీళ్ళ దగ్గరికి ఏ ఉద్దేశంతో వెళ్ళారు ఆ ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కూడా ఆ రికార్డు చేసుకుని వచ్చేయాలంతే. పాదాలు దూలిపేసి వస్తే దేవుని స్తోత్రం, రాకపోతే అంతే సంగతులు. ఎవరు ఏం చేసేది లేదు. వారి క్షేమాభివృద్ధిని నిజంగా కోరితేనే, అంతేగాని నా పత్నువా, నా బంధువా, నా ఫ్రెండా, నా స్నేహితుడా, ఇది కాదు. క్రీస్తు కొరకు జీవించాలి. ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దేవునికి ఇష్టపడి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. లేకపోతే రారు. అంతే. కొందరి దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళలేదనుకోండి, అక్కడ ఏదో మనం కావాలని చేస్తున్నట్టు సైతాన్ గారికి అవకాశం కుదిరి వాళ్ళని వాడుకుంటాడు కదంటారా? స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు తన కృప మనకు అనుగ్రహించాడు ప్రియులారా. క్రీస్తు కూడా ఏం చేశాడు? తన్ను తాను సంతోషపరుచుకోలేదు, కానీ నిన్ను నిందించువాని నిందలు నా మీద పడెను. నిన్ను నిందించువాని నిందలు నా మీద పడెను అనేటువంటి లేఖనం నెరవేరేటట్లు అని వ్రాయబడి ఉన్నది. ఆయనకు
సంభవించెను. అక్కడ రాయబడింది, ఆయనకి సంభవించింది. ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది సంభవించింది. ప్రియులారా, బరబ్బా వెళ్ళాడు. బరబ్బా ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, బోధకుడా, ఈ రోమన్ సామ్రాజ్యాన్ని మనం కూలుద్దాం, మాకు కత్తి బలం ఉంది, నీకు జనం బలం ఉంది, కాబట్టి నువ్వు మేము కలిసామనుకో, ఆ రాజ్యానికి, రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చే రాజ్యానికి నువ్వే రాజు అవుదు కానీ మేము నీ అనుసరులు అవుతాం, కాబట్టి మా వెనక వచ్చేయి అని వెళ్ళారు ఇస్కరియోతు యూదా మరియు బరబ్బా. వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, యోధా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరయ్యా బరబ్బా అన్నాడు. కానీ నీ ప్రజలు నా ప్రజలు ఒకటే కదా అన్నాడు. అయితే కావచ్చు, అయితే మా మాట వినవా, అవసరమైతే నీ కోసం నా ప్రాణం పెడతాను, కానీ నీ కోరికను నేను మన్నించను. నిజం, ప్రభువారు పలికిన మాట ఏంటి బరబ్బాతో? అవసరమైతే నీ కోసం నేను నా ప్రాణాన్ని పెడతాను, కానీ నీ కోరిక నిజంగా అది అవకాశమే లేదా? అవకాశమే కదా. యేసు ప్రభు వెంటనే వాళ్ళతో వెళ్ళిపోతే నిజంగా రాజుగా చేసేవారు వాళ్ళు. ఎందుకంటే జనమందరూ యేసు ప్రభు వెనకాలే ఉన్నారు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటి? లోక సంబంధంగా ఆలోచించలేదు. ప్రియులారా, ఫోన్లో మాట్లాడకూడదమ్మా. యేసయ్య తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నాకు కష్టమైనప్పటికీ కూడా అవతలోకి మేలు కలుగుతుందన్నప్పుడు నేను ఆ ప్రకారంగానే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది అదే. అక్కడ ఒక మాట ఉంది, ఏమిటంటే, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను. ఆ ప్రవచనం నెరవేరింది రాయబడినట్లు ఆయనకు అలాగే సంభవించింది. మత్తయి సువార్తలో మనకు తెలుసు ప్రభునందు ప్రియులారా, చూద్దాం. 5వ అధ్యాయం 11వ వచనం మరియు 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలను కూడా హింసించారు. అర్థమవుతుందా ప్రియులారా? వాళ్ళకంటే మనం గొప్పలం ఏంటి? కొంతమంది వాళ్ళు అనుకున్నట్లు పాస్టర్ గారిని అన్యులతో పోలుస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దైవజనుడిగా దేవుని సేవకుడు ఏం కోరుకుంటాడు తెలుసా? నిజమైన కాపరి సేవకుడు దీవెనలు నా సంఘానికి చెందిన బిడ్డలకే సంభవించాలి. అన్యుడు పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేస్తాం, అప్పుడు వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరిస్తాం. వాళ్ళు పిలవకుండా నీకు రావాల్సిన దీవెనలు వాళ్ళకి పట్టుకెళ్ళి నేను ఇవ్వను. నా దైవజనుడిగా నేను పాదం పెట్టానంటే ఆ ఇంటికి క్షేమం, ఆశీర్వాదం, దాని విలువ వారికి తెలియనప్పుడు ఆ ఇంట్లో నేను అడుగు పెట్టవలసిన అవసరం లేనే లేదు. అవునంటారా కాదా? మీరందరూ చెప్పవలసిందే. ఎందుకంటే మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, ఒకటి కోరితే దీవించడానికి వెళ్ళాలి. ఆ రెండు పనులే మనం చేయాలి. కోరని చోట మనం వెళ్ళవలసిన అవసరం లేదండి. వాళ్ళ ఇంట్లో సినిమా చూడాలనో సీరియల్ చూడాలనో లేకపోతే చుట్టారికం చేయాలని వెళ్ళవలసిన అవసరం పాస్టర్ గారికి లేదు, విశ్వాసికి కూడా లేదు. అర్థమైందా? ఎందుకని? నీ దేవుడిని అసహించుకునే వారి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తావు? స్తోత్రం చెప్పు. నువ్వు నమ్మిన నిజరక్షకుడితో నువ్వు సహవాసం ఉండాలి. వాళ్ళు అలాగంటున్నారు ఇలాగంటున్నారు, ఈ అన్నెందుకు? వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు? వాళ్ళ చేత దూషణ మాటలు పలికించడం ఎందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం వెళ్ళకపోతే వాళ్ళ నోట ఉంటే ఆ మాటలు వస్తాయా? వాక్యం ఏముంది? అపహాసకులు, బైబిల్లోనే ఉందా మన సొంత మాటలు అవి? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, అంతే. సబ్జెక్ట్ మరొకటి లేదు.
లోతు కుటుంబం ఎందుకు పాడైపోయింది అనుకుంటున్నారు? చెప్పండి ఎందుకు? లోతు ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చుండేవాడు? ఆ రచ్చబండ మీద కూర్చుండేవాడు. ఎంత భక్తుడైనా ఎంత విశ్వాసైనా ఎక్కడ కూర్చున్నాడు? రచ్చబండ కాడ ఏముంటుంది అమ్మా చెప్పండి? రచ్చ రచ్చ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నానా జాతి సమితి ఉంటుంది కాదంటారా? నువ్వు ఎంత విశ్వాసం అవ్వు, ఎంత ప్రార్థన పరురాలు అవ్వు, నువ్వెవరైనాగా నీ స్థానం నీ ప్లేస్ ఏదో అంతే. పలకరిస్తే పలుకు. స్తోత్రం. మమ్మల్ని పలకరిస్తారు పక్కోళ్ళు, నేను పలకరిస్తాను అంతే. అక్కడి వరకే మనకి, ఇంక వేరే విషయాలు సమావేశాలు పెట్టడానికి లేదు. ఈరోజు అన్నీ బాగుంటాయండి, రాను అవి లేనిపోయినటువంటి సమస్యలకి లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ఏమ్మా మర్చిపోయారా? స్తోత్రం చెప్పండి. ఇక ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి మీరు? మొట్టమొదట బలహీనులైన వారి దౌర్బల్యములను మనం భరించాలి, ఒకటోది. రెండోది ఏం చెప్పుకున్నాం? పొరుగువారి క్షేమాభివృద్ధి వాళ్ళకి కలగాలి. పొరుగువారికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే మనం ఏం చేయాలి? మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలని తెలుసుకున్నాం. ఆ విధంగా యేసు ప్రభు కూడా ప్రవచనాన్ని, లేఖనాన్ని నెరవేర్చాడు అని మనం చెప్పుకున్నాం. ఇక మూడోది, ప్రభునందు ప్రియులరా, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవి అన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అర్థమైందా? ఒకటోది ఏంటి? ఓర్పు వలనను అంటే ఓర్పు, సహనం, పేషెన్స్. ఫిలిప్పీలకు రాసినప్పుడు పౌలు గారు అదే చెప్పాడు కదా, 5వ వచనంలో 4:5 ఏమని? మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి ప్రార్థనా విజ్ఞాపనముల చేత అని. మన సహనాన్ని తెలియజేద్దాం అంతే, ఓర్చుకుందాం అంతే. ప్రభుకి స్తోత్రం. ప్రొద్దున అతడు అలా మాట్లాడినప్పుడు నాకు ఆ టైంలో కోపం వచ్చింది, ఏదో అన్నాను, కానీ తర్వాత అనిపించింది ఎందుకు వీడితో మాట్లాడు. మన ప్రభుకి అప్పగించేస్తే పోలే. ప్రభుకి అప్పగించేస్తే ఏమవుతాడు? నశించిపోతే మళ్ళీ ఆ లెక్క నేనే అప్పచెప్పాలి కదా దేవుడికి. ఆ ఆత్మ ప్రభు కోసం రావాలి కదా అనిపించేది. నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు కంప్లైంట్ ఇచ్చుకో అంటే వెళితే వేరేగా ఉంటుంది. అంటే మనం వెళ్ళమని అది తెలుసు కాబట్టి వాగుతాడు అంతే కదా. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. పక్కన ఉన్న చౌదరి గారు సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఏమైందంటే, నేను రామ్నగర్లో ప్రేయర్లో ఉన్నాను. ఇక్కడేమో ప్రేయర్ జరుగుతుంది, అక్కడ ఒకసారి జరుగుతుంది ప్రేయర్. ఆ రోజు ఎందుకో మరి నాకు తెలీదు. అక్కడ ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. మా ప్రిస్కిల్ల ఇంట్లోనే ఉంది కాబట్టి ఆమె నడిపిస్తుంది ప్రార్థన. ఇక్కడ ఒక 5 ఎంతమంది కృపా చేసి ప్రిస్కిల్ల ఇంకెవరెవరో కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. కంజిర వాయించుకుంటున్నారు. కనీసం పాపలు సౌండ్ కాదు కదా ఏమీ పెట్టుకోలేదు. ఒక కంజిర, మామూలు కంజిర ఉంటుందా చిక్కు అని మోగేది, అది పెట్టుకొని పాటలు పాడుకుంటున్నారు. 10 సార్లు ఫోన్ చేసింది ఆ అమ్మాయి, చౌదరి గారు అమ్మాయి నాకు. నేను ఒకసారి ఫోన్ తీసాను. ఏ అమ్మ అన్నాను. అంకుల్ కిటికీలు తీసేసి సౌండ్లు పెద్ద పెట్టేసి ప్రార్థన చేస్తున్నారండి అంది. ఇదంతా బాగానే ఉందమ్మా, ఇదంతా బాగానే ఉందమ్మా నువ్వు చెప్పింది. సరే నేను చెప్తానులే, కిటికీలు ఎందుకు తీస్తారు అన్నీ ముయ్యమని అని చెప్పాను కదా. అందుకే ఆ రోజు ఏంటంటే కిటికీలు తీసే ఉన్నాయి, కానీ వీళ్ళు చేసింది ఏంటి, మైక్ కూడా పెట్టకుండా చేసి ఉంది అన్నా కదా. కిటికీలు తీసుకున్నారు కానీ కంజిర వాయించుకొని పాటలు పాడుతున్నారు. నేను ఇక్కడ లేను కాబట్టి నాకు సబ్జెక్ట్ తెలియదు. సర్లేమ్మా ఫోన్ చేసి చెప్తానని చెప్పి ఫోన్ చేశాను. ఏమ్మా అంటే, అసలు మేము సౌండ్ కాదు కదా డాడీ, అసలు ఏమీ లేదు డాడీ, కిటికీ అయితే తీసి ఉంది, ఇంతే ప్రార్థన చేసుకుంటున్నాం, మేము పాటలు పాడుకుంటున్నాం
అని చెప్పింది. సరే అయిపోయిన తర్వాత నేను ఆ అమ్మాయితో ఆ రోజే చెప్పాను, అమ్మ మీరు సరిగ్గా ప్రార్థన జరిగేటప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. మీరు అయిపోయిన తర్వాత వచ్చి నాతో కాసేపు మాట్లాడవచ్చు కదా, నిజంగా నీకు ఆ బాధ ఉంది, ఆ బాధ ఏంటో నాకు చెప్పచ్చు కదా. మీరు రండి అంటే నేను ప్రార్థన ఆపేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వినాలట. నేను మీరు ఇక్కడికి రండి, మీ ఇంట్లోకి వచ్చి చూడండి, నేను నీ ఇంట్లోకి ఎందుకు వస్తాను. నేను చాలా సీరియస్ అయ్యాను ఆ రోజు. అయితే తర్వాత వచ్చిందంట, ఇక్కడికి వచ్చి పాప బయట కూర్చుంటే వాళ్ళు కూర్చుంటే అంకుల్ చాలా హార్ష్గా మాట్లాడారు, ఆయన అంకుల్కి అంత కోపం ఏంటందంట. అప్పుడు పాప చెప్పిందంట, అక్క మేము కిటికీలు తీసాం కానీ సౌండ్ పెట్టలేదు అక్క, కంజీర వాయించుకొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకున్నాం అక్క అండి. అంకుల్ చాలా ర్యాష్గా మాట్లాడారు అన్నట్టు. అన్న ఆమె ఊరుకోకుండా వాళ్ళ నాన్నతో లేకపోతే ఆయన విన్నాడు, సచివాలయంకి వెళ్ళాడట. ఆ రోజు ఈ ఝాన్సీ ఉండేది కదా వాలంటీర్, మరి కావాలని కల్పించి చెప్పిందో నిజం చెప్పిందో మాకు తెలియదు. ఆవిడ మాటలు కొన్ని మేము నమ్మం, చాలా వ్యవహారాలు ఎక్కువ ఆవిడ గారికి, దేవుని బిడ్డ కానీ. ప్రభునందు ప్రియులారా, అక్క మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్క, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సచివాలయంకి వచ్చి, ఆయన వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి కొట్టిస్తారట మీ డాడీని అంది. ఇలాగట్ట డాడీ అంది. సరేలేమ్మా తీసుకొచ్చి కొట్టించని చూద్దాం అప్పుడు అన్నారు. స్తోత్రం చెప్పండి. అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోవడం మనకు సంతోషం కాదు, కానీ దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా దేవుడు చూసుకుంటాడు అంతే. మనం చేయవలసింది ఏమలేదు. అంటే మనము ఓర్చుకుంటాం, ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంది. కత్తులు కటార్లు మనం పట్టుకోం. సాయిబుల మీదకి ఎవడు పోడు అంటే ముస్లింల మీదకి, క్రైస్తవుల మీదకి వచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. ఎందుకని వాడు ఒక బాంబు పెట్టేసి చంపేస్తాడండి, నడుస్తున్నాడు నరికేస్తాడు. వాడికి ఇంక వెనక ముందు చూడడం ఏమైపోతాం అని. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చచ్చిపోతేనంటే దేవుడు స్వర్గానికి అదే పరలోకానికి వెళ్ళిపోతారని వాళ్ళ నమ్మకం. అందుకనమాట. కాబట్టి మనమైతే ఓర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, యుద్ధాలు చేయకూడదు, శారీరక యుద్ధాలు చేయకూడదు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చాలా విషయాలు పోరాడుతున్నారు. నిన్న